పాలే పిండుకొని పాలే అమ్ముకుందామా, ఉత్పత్తులు చేసుకొని అమ్ముకుందామా, ఫస్ట్ బ్రెయిన్ లో ఉండాలి. అది పాలు ఎప్పుడు వచ్చినా కూడా బోనస్ లాగా ఉండాలి. పాలు వస్తున్నాయంటే అబ్బా బోనస్ వచ్చింది మనకు అనుకోవాలి. కానీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దేని మీద ఉండాలి? ఆవు మూత్రం ఆవు పేడతో మాత్రమే ఉండాలి. అప్పుడు సస్టైనబుల్ గా కంటిన్యూగా లైఫ్ లాంగ్ రన్ అవుతాం. ఒక ఆవు పైన 80,000 సంపాదించడం ఈజీగా, ఎందుకంటే 10 కేజీల పేడ ఇస్తుంది ఈజీగా డే మొత్తం మీద. కనీసం 2 నుంచి 3 లీటర్ల మూత్రం పట్టుకోవచ్చు. పొద్దున 4:30-5 గంటలకు వచ్చి లేపినామంటే ఈజీగా 4 లీటర్ల వరకు మూత్రం వస్తుంది. 3 అన్న కన్ఫర్మ్. మనం పట్టుకోవడానికి అలవాటు అవ్వాలి. ఒక 21 days to 1 month మనం కంటిన్యూ వచ్చి అదే పని చేసాం అనుకోండి, అనకుండా ఏమనకుండా పోస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మన కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే మనం మూత్రం తీసుకుంటాం కాబట్టి దానికి అర్థమైపోతుంది. సో అలా అలవాటు చేసుకోవచ్చు. నేను అలానే. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్, నేను సతీష్. సో ఈ రోజు ఈ వీడియోలో శివకుమార్ గారు డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారు. సో వారి వ్యవసాయ అవసరాల కోసం. సో దాంట్లో ప్రధానంగా వాళ్ళ డైరీ ఫామ్ నుంచి ఎట్లాంటి ప్రొడక్ట్స్ ఏమైనా బై ప్రొడక్ట్స్ ఏమైనా తీస్తున్నారు, సో ఫామ్ మెయింటెన్స్ ఎట్లా ఉంటుంది, సో అది కూడా కంప్లీట్గా దేశీ ఆవులతో అయితే ఫామ్ నిర్వహిస్తున్నారు. సో వాటి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి కేశంపేట టౌన్, కేశంపేట మండల పరిధిలోని వాళ్ళ వ్యవసాయ కేంద్రం దగ్గర ఉన్నాం. సో ఇది రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది. సో వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎప్పటి నుంచి మీరు మెయింటైన్ చేస్తున్నది? ఇది నేను స్టార్ట్ చేసి 2 years అయిందండి. ఫస్ట్ ఒక ఆవుతో స్టార్ట్ చేశాను, తర్వాత స్లోగా 1 by 1 అడిషన్ చేసుకుంటూ వచ్చాం. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫామ్ లో? ఇప్పుడు 5 ఆవులు ఉన్నాయి, 2 ఎద్దులు, ఇంకా లాగదొడలు మొత్తం కలిపి 6 ఉన్నాయి. సో ఎన్ని లీటర్ల పాలు వస్తున్నాయి మీకు వీటి నుంచి డైలీ? ఇక్కడ పర్ టైం చూసుకుంటే ఒక 5 లీటర్ ఒక 10 వరకు వస్తున్నాయి. తగ్గిపోయినాయి అన్ని, ఆల్మోస్ట్ 6 to 7 months అయిపోయినాయి. ఈయన అన్ని ఒకటేసారి ఉన్నాయి అనమాట. సో పాలు మొత్తం కంప్లీట్ తగ్గిపోయినాయి. సో అప్పుడు హై ఇచ్చినప్పుడు అంటే ఎన్ని ఇచ్చినప్పుడు స్టార్టింగ్ లో? ఇది పర్ టైం 4 లీటర్స్ ఇచ్చేది, అది ఒక 4 లీటర్స్ ఇచ్చేది, అది ఒక 4. పర్ టైం మంచి మిల్కింగ్ ఉన్నాయి. సో ఇప్పుడు టైం కొంచెం లేట్ అయిపోయి ఆల్రెడీ 6 to 8 months దూడలు కూడా పెద్ద అయిపోయినాయి. సో నెక్స్ట్ సర్కిల్ కోసం వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి నా పక్కన ఒక గోశాల ఉంది, అక్కడ నుంచి పాలు తెచ్చుకుంటున్నాను. అక్కడ దేశావులే ఉంటాయి. సో వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ తెచ్చుకొని ప్రస్తుతానికి ఇక్కడ నెయ్యి చేస్తున్నాం. మన పాలు ఆ పాలు, ఎందుకంటే మన పాలతో చేస్తే కొంచెం వస్తుంది కదా. సో అవి 2 మంచిగా కలుపుకొని, వాళ్ళ దగ్గర ప్యూర్ దేశీ ఆవులు మాత్రమే ఉన్నాయి, 2 మిక్స్ చేసి నెయ్యి చేస్తున్నాం. సో అయితే దీంట్లో ఎట్లాంటి బ్రీడ్ ఆవులు ఉన్నాయి? ప్రస్తుతానికి మన దగ్గర గిర్రె ఒకటి ఉంది, గిర్రెతో పాటు పుంగనూరు, ఒంగోలు, మేజర్ అయితే గిర్రె ఉన్నాయి. మేజర్ గిర్రె ఉంది. సో అయితే ఇవి ఇచ్చినప్పుడు ఎక్కువ ఒక డేకి ఎన్ని లీటర్లు పాలు ఇచ్చినాయి? పర్ డే 8 లీటర్స్ వరకు వస్తుంది. వీటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, అంటే ఏమి ఇచ్చుకుంటారు? మెయింటెనెన్స్ అంటే నేను జనరల్ గా ఫస్ట్ యాక్చువల్ ఆవులు అంటే మనం బయట ఓపెన్ గ్రేజింగ్ పంపించి తింపి తీసుకురావాలి. బట్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అది కష్టం. నేనేం చేశాను అంటే మా దగ్గర ఉన్న ల్యాండ్ ముందు లీజుకి తీసుకున్నాను, 2 acres. దాంట్లో డైలీ అందులో తీసుకుని తిప్పించుకురావడము, ప్లస్ మా పొలంలో కూడా మొత్తం ఏం పంట వేయలేదు. పైన ఒక 1.5 acre ఖాళీ ఉంది, కింద ఒక 1 acre ఖాళీ ఉంది. సో మొత్తం కలిపి వీటన్నిటి కలుపుకుంటే ఒక 6 to 7 acres ఓపెన్ ల్యాండ్. ఓపెన్ ల్యాండ్ లో తిరుగుతాయి, తింటాయి. దాంతోపాటు ఇక్కడికి వచ్చినప్పుడు ఊరిగడ్డి, దాంతోపాటు దానా పెడతాం. దానాలో కూడా మనము గానుగలో తీసిన పల్లి చెక్క, నువ్వులు, ఆవాలు, మనం ఏం చేస్తుంది కుస్మా ఏది నడిస్తే అది తీసుకొచ్చి అది పెడతాము. అది కూడా కంటిన్యూ కాకుండా కొంచెం బ్రేక్ ఇస్తుండాలి. దాంతో పాటు మళ్ళీ తౌడుతో పాటు మార్కెట్ లో దొరుకుతాయి కదా మనకు రాగులు, జొన్నలు, సజ్జలు, అవిసెలు, మినుములు, ఉలువలు, ఇవన్నీ మెయిన్ కలిపేసి పౌడర్ లాగా చేయించుకొచ్చి మన గిర్రెలో ఆ పౌడర్ని ఒక్కొక్కదానికి కొంచెం వేస్తారు. అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ దాంట్లోనే వచ్చేస్తాయి. సో అట్లా మెయింటైన్ చేస్తాం. మెయింటెనెన్స్ అయితే అంతే. అంటే ఇవి ఇంతే మెయింటైన్ చేద్దాం అనుకుంటారా, ఏమైనా పెంచుకుంటారా? ఎట్లా పెంచడం అంటే చూడాలి, ఇంకా షెడ్ సైజు ప్లస్ లేబర్ ఎవరు ఉండరు మన దగ్గర. ఫ్యామిలీ, నేను, మా తమ్ముడు, మా మమ్మీ అందరం కలిసి చేసుకుంటాం. లేబర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి కొంచెం చూడాలి. అయితే జనరల్ గా మీరు ఓన్లీ నెయ్యి తీస్తున్నారా, పాలు కూడా ఏమైనా సేల్ చేస్తుంటారా? పాలు సెల్లింగ్ ఏముండదు. ఇక్కడికి ఫామ్ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఆవు ఈనప్పటి నుంచి ఒక 2 వస్తున్నారు అనమాట. సో వాళ్ళిద్దరు కంటిన్యూగా వచ్చి వాళ్ళే తీసుకెళ్లిపోతారు పాలు, మనం డెలివరీ ఇవ్వడం లాంటిది. అట్లా లేకపోయినా కూడా అంటే మిల్క్ సేల్స్ ఏమైనా నడుస్తున్నాయి? లేదు, 1.5 లీటర్ వెళ్తుంది అంతే. ఒక ఆయన 1/2 లీటర్, ఒక ఆయన 1 లీటర్ అటు ఇటు తీసుకుంటుంటారు. దాంతో పాటు మనము మిగతా ఇంకా నెయ్యి వస్తుంటది ఒక వారానికి కానీ. అట్లా నెయ్యి డైలీ 1 kg అవుతుంది. స్టార్టింగ్ లో 1.5 kg అయ్యేది. సో ఇప్పుడు చలికాలం కాబట్టి తగ్గిపోయింది. చలికాలంలో యాక్చువల్గా వెన్న శాతం కొద్దిగా తగ్గుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక 1 kg వరకు వస్తుంది. పాలు కూడా కొంచెం తగ్గిపోయినాయి యాక్చువల్గా. సో అయితే ఓపెన్ గ్రేజింగ్ చేయని సందర్భంలో ఎట్లాంటి గడ్డిలు వేసుకుంటారు? ఓపెన్ గ్రేజింగ్ 100% చేయాల్సిందే, 100%. ఓపెన్ గ్రేజింగ్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఆవు హెల్తీగా ఉండదు. ఫస్ట్ దానికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. ఇక్కడే ఉంటే దానికి తిరగాలి. యాక్చువల్లీ ఆవు అంటేనే దాని ఇష్టం వచ్చినట్టు తిరిగి రావాలి. బట్ మనం ప్రస్తుతానికి అందరు పంటలు వేస్తారు, పక్క పొలంలో కడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము ఒక ప్లేస్ తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్ లో తిప్పుతాం. సో ఒకవేళ తిరగలేదు అంటే టైంకు కట్టదు, టైంకు ఈనదు, పాలు కూడా తగ్గిపోతాయి, ఆరోగ్యంగా ఉండవు, ఫస్ట్ వీక్ అయిపోతాయి. సో దీని సమస్యలు మనకు చెప్పలేదు, నాకు సమస్య ఉందని చెప్పలేదు కాబట్టి మనం ఐడెంటిఫై కూడా చేయలేము దాని లోపల ఉన్న ప్రాబ్లం. సో ఇది హెల్తీగా ఉంది, యాక్టివ్గా ఉంది తెలుసుకోవడం ఎలా అంటే దాని పేడ ఉంటుంది కదా, పేడ ఎప్పుడైనా చూడండి మురుకులు రింగులు ఉండాలి. అలా అది హెల్తీ
ఆవు అయినా ఎద్దైనా పేడ అలానే ఉంటుంది, దాంట్లో జిగురు కూడా ఉండాలి, మీకు జిగురు కూడా కనిపిస్తుంది. సో అప్పుడే అవి హెల్తీగా ఉన్నట్టు, దాన్ని బట్టి ఐడెంటిఫై. ఇప్పుడు మనం ఒక రోజు ఒకవేళ దానాలో ఒకవేళ దీనికి ఎక్కువ దానా ఇచ్చామనుకో, రేపు పొద్దున మొత్తం పురుపురు కొట్టేస్తుంది, అంటే దానికి డైజెషన్ అవ్వలేదు, మొత్తం బయటకు వచ్చేసి. సో అలా ఐడెంటిఫై చేయొచ్చు. పేడ మనం మాన్యువల్గా మనమే తీస్తాం కాబట్టి మనకు అర్థమైపోతుంది ఏ ఆవు పరిస్థితి ఎలా ఉంది, దీనికి దాని ఎక్కువ వేయాలి, దీనికి తక్కువ వేయాలి, దీనికి పచ్చిగడ్డి దేనికి వేయాలి, అది బ్యాలెన్స్ గా మనం చేసుకోవచ్చు. అయితే జనరల్ గా ఇప్పుడు ఈ రోజులలో కొంచెం A2 కౌ మిల్క్ అని A2 ప్రొడక్ట్స్ అని కొంచెం బాగా పెరుగుతుంది. సో అయితే ఇప్పుడు ఇట్లా వీటి పట్ల అవగాహన పెరుగుతుందా ఏమనుకోవచ్చు జనరల్? ఊర్లో మాత్రం బాగానే పెరిగింది. స్టార్టింగ్ లో అసలు ఒక్కరు కూడా కొనకపోతుండే, స్లోగా మిల్క్ ఒక ఇద్దరే తీసుకున్నారు. తర్వాత నెయ్యి బాగా అలవాటైంది ఊర్లో, నెయ్యి తీసుకున్న వాళ్ళు నూనె తీసుకుంటున్నారు. సో స్లోగా అంటే స్టార్ట్ చేసి 2 years అయింది. ఇప్పుడు ఊర్లో మహా అయితే మొత్తం ఊరు మొత్తం మీద ఒక 10 customers ఉంటారు, ఒక 2000 పైన కుటుంబాలు ఉంటే జస్ట్ 10 మంది మాత్రమే దీంట్లో నా దగ్గర ఉంచుకుంటున్నారంటే డిఫరెన్స్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ 1% కూడా మనం ఇంకా స్ట్రైక్ అవ్వలేదు. చుట్టుపక్కల నుంచి కూడా బాగానే వస్తున్నారు యాక్చువల్లీ. సో ఎట్లా ఎంత కేజీలాగా అమ్ముతున్నారు నెయ్యి అయితే నేను 2800కి కేజీ ఇస్తున్నా. సో ఇంకా హాఫ్ కేజీ అయితే 1450 అలా. దాంతో పాటు మనం ఇక్కడే పిడికలు చేస్తాము. పిడికలు కాకుండా నేను గోశాల నుంచి అగరబత్తి, ధూపబత్తి, టూత్ పౌడర్ ఇవన్నీ తెప్పిస్తున్నాను. కౌ ప్రొడక్ట్స్ మాక్సిమం నేను సేల్ చేస్తున్నా. ఫేస్ ప్యాక్ అండ్ హెయిర్ కి షాంపూ, హెయిర్ ఆయిల్ అన్ని ఉన్నాయి. సో మనకు డైలీ నీడ్స్ లో కెమికల్ ని ఆల్టర్నేటివ్ ఎలా తీసుకోవాలో అవి మాక్సిమం నేను ఇంక్లూడ్ చేసేసా. ఈవెన్ బ్రషెస్ తో సహా మనకి బ్యాంబూ బ్రషెస్, ప్లాస్టిక్ బ్రష్ కాకుండా బ్యాంబూ బ్రష్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే. సో అయితే ఎట్లాంటి ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు మనం? ఒక దేశీ ఆవులు మెయింటైన్ చేసుకుంటే, ఫామ్ మెయింటైన్ చేసుకుంటే ఓన్లీ పాలు, నెయ్యి ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చా? అడిషనల్ ఏం తీసుకోవచ్చు? ఎట్లా మీరు ఏం తీసుకుంటున్నారు ఇక్కడ? పాలు, నెయ్యితో పాటు మనము ఇక్కడ మజ్జిగ వస్తుంది. నెయ్యి చేసిన తర్వాత మజ్జిగ, ఫస్ట్ పాలని పెరుగు చేస్తాం. పెరుగుని చిలికితే మనకు వెన్న వస్తుంది. చిలికిన తర్వాత మిగిలిపోయిన ఉంటది కదా, అదే మజ్జిగ. సో మజ్జిగని మనము మార్కెట్ లో మనము జనరల్ గా బిర్యానీ హోటల్స్ ఉంటాయి కదా, బిర్యానీ హోటల్స్ లో రైతా కింద ఇస్తున్నాం. వాళ్ళు తీసుకుంటారు. సో రైతా కింద వాళ్ళకి ఇస్తున్నాము. దాని ఇంకొంచెం మిగిలింది ఏదైనా ఉంటే ఆవులు దూడలు తాగేస్తాయి. దాంతో పాటు వ్యవసాయంలో కూడా వాడుతున్నాం. సో ఫస్ట్ మెజారిటీ ఏంటంటే మనకి మజ్జిగ వస్తుంది, ఇది ఉండడం వల్ల బెనిఫిట్. సో మజ్జిగని వ్యవసాయంలో వాడుతున్నాం, ఇటు రీసేల్ కూడా చేయొచ్చు, ఇటు ఇవి కూడా తాగుతాయి, మళ్ళీ మనకు కూడా మంచిదే. దాంతో పాటు ఇంకేంటి, పేడ వస్తుంది కదా, పేడతో మనము ఘనజీవామృతం అంటాం, అంటే పొలానికి కావాల్సిన ఎరువు. జీవామృతం అంటాం, మళ్ళీ పొలానికి కావాల్సిన ఎరువే. దాంతో పాటు అన్ని కషాయాల్లో కూడా వేపాకుల కషాయం అంటాం, ఇది పెస్ట్ అటాక్ రాకుండా. దానికి మళ్ళీ ఆవు పేడనే వాడతాం, ఆవు మూత్రం వాడతాం. సో ఆవు మూత్రం, ఆవు పేడ వాడి కంప్లీట్ వ్యవసాయం చేసుకోవచ్చు. ఇలాంటి కెమికల్, 1 drop కెమికల్ కూడా మనకు అవసరం లేదు. ఇంకా దీంతో పాటు ధూప్ స్టిక్సే కానీ, అగరబత్తే కానీ, లేకపోతే పిడికలు కానీ, హోమ కడ్డీలు కానీ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇంకా ఆవు మూత్రంతో మనము గోవర్కు చేయొచ్చు. ఆవు మూత్రం కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు, తీసుకోలేని వాళ్ళు గోవర్కు తీసుకోవచ్చు. సేమ్ వాటర్ లాగానే ఉంటుంది, డిస్టిల్ చేసి అమ్ముతారు అనమాట. సో అది గోవర్కు చేయొచ్చు. గోవర్కుతో పాటు అలా షాంపూ చేయొచ్చు, సోప్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు పేడ ఉంటుంది కదా, పేడని పిండితే రసం వస్తుంది, గోమయ రసం అంటాం అనమాట దాన్ని. ఆ రసంతోని షాంపూల్లో, సోప్స్ లో చాలా పంచగవ్య నెయ్యి తయారు చేస్తారు అనమాట. పంచగవ్యాలు అంటే 5 రకాల ఉత్పత్తులు ఉన్నాయి కదా అవి. సో పేడ, మూత్రం కూడా ఇంక్లూడ్ అయ్యారు అనమాట దాంట్లో, నెయ్యి, పాలు, పెరుగు అన్ని. సో అలా పంచగవ్య నెయ్యి చాలా పవర్ఫుల్ అనమాట. సో అలా ఎన్నో రకాల ఉత్పత్తులు ఉన్నాయి, అంటే మనకు తెలియదు అంతే. 120 రకాల ప్రోడక్ట్లు చేయొచ్చు. ఫార్మర్ ఒక సింపుల్ గా ఎలాంటి మిషనరీ లేకుండా 5-6 ప్రోడక్ట్లు వేసుకోవచ్చు. ఇది మన పిడికలు చేయొచ్చు, హోమ కడ్డీలు చేయొచ్చు, ఘనజీవామృతం చేయొచ్చు, జీవామృతం చేయొచ్చు, మనకు పురుగు మందు తయారు చేయొచ్చు. చాలా సింపుల్, యూట్యూబ్ లో చూసినా కూడా మనకి వీడియోస్ వచ్చేస్తాయి. అయితే వ్యవసాయంతో సంబంధం లేకుండా చేసుకోవచ్చు అని కూడా ఒక ఫామ్ మెయింటైన్ చేసి దాని నుంచి అటు ప్రొడక్ట్స్ మీరు ఇప్పటికే చెప్పినట్టు అటు పాలు కావచ్చు, పెరుగు, నెయ్యి, తర్వాత పేడతో ఇట్లాంటి ప్రొడక్ట్స్ ఏమేమి చేసుకోవచ్చు. యాక్చువల్గా పాడి పంట కలిస్తేనే బెస్ట్ కాంబినేషన్. రెండు అలా ఉంటేనే సస్టైనబుల్ అనమాట. ఓన్లీ డైరీ ఉన్న బాగుండదు, ఓన్లీ ఫార్మింగ్ ఉన్న బాగుండదు, రెండు ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉండాలి. సో అలా ఇంక్లూడ్ అయ్యి లేనప్పుడే మనకి సమస్యలు రావడం స్టార్ట్ అవుతాయి. సో ఒక చిన్న 10 గుంటల పొలం ఉన్నా కూడా దాంట్లో అనేక రకాల కూరగాయలు పెట్టుకోవచ్చు, పండ్లు పెట్టుకోవచ్చు, అన్ని పెట్టేసి ఇలా కౌ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా తయారు చేయొచ్చు. మళ్ళీ ఏది నెయ్యి చేయొచ్చు, పాలతోని డిఫరెంట్ వాల్యూ అడిషన్ చేసుకోవచ్చు. మళ్ళీ నెయ్యిని శతదైత క్రితం, ఇప్పుడు వింటర్ కాబట్టి బాగా పగలడము, మాయిశ్చరైజర్ అవసరం ఉంటుంది. సో దాన్ని నెయ్యిని జస్ట్ సింపుల్ గా వాష్ చేయాలన్నమాట. ఒక రాగి దాంట్లో వేసి 100 times వాష్ చేస్తే మనకి ఫేస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మనకి అది ఫెయిర్ అండ్ లవ్లీ బయట బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ అంటే వాల్యూ అడిషన్, పాలని పెరుగు చేసి దాన్ని నెయ్యి చేయడం ఒక వాల్యూ అడిషన్ అంటే, మళ్ళీ నెయ్యిని ఇంకో వాల్యూ అడిషన్ చేయొచ్చు. సో దీనికి నాలెడ్జ్ కావాలంతే, అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అయితే జనరల్ గా ఒక డైరీ ఫామ్ మెయింటైన్ ఇట్లాంటి ఫామ్ మెయింటైన్ చేసి ఎన్ని రకాల ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అంటే తీసుకునే ప్రొడక్ట్ మనం మాట్లాడుకున్నాం. సో మీరు జనరల్ దీని నుంచి ఎంత ఆదాయం తీసుకుంటారు అన్ని రకాల ప్రొడక్ట్స్ కలిపి? ఇప్పుడు జనరల్గా ఆవుల ఒక నెలకు ఈ ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆవుల్లో పెద్దగా మిల్కింగ్ ఇప్పుడు రావట్లేదు. వచ్చినప్పుడైతే మనకి పర్ మంత్ ఆల్మోస్ట్ ఒక 30,000 వరకు దీంట్లోపైన వచ్చేది. అండ్ పిడికలు కమర్షియల్ ఇంకా కంప్లీట్ సెల్ చేయట్లేదు ఎవ్రీడే బేసిస్ లో, ఎందుకంటే మేమే అన్ని చేసుకోవాలి కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. సో వన్స్ ఒకసారి కౌ ప్రొడక్ట్స్, ఈ ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే పర్ మంత్ అరౌండ్ 80,000 to 90,000 ఈజీ
ఈజీగా వస్తుంది. మీకున్నటువంటి ఈ ఫామ్ కి ఇన్ని యానిమల్స్ కి ఒక్క యానిమలే సరిపోతుంది. బట్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లోనే డివిజన్ చేసుకుంటాం. ఒక బ్యాచ్ అంతా ఘనజీవంలోకి వెళ్ళిపోవాలి. ఈ కొన్ని ఆవులది పక్కెట్టేసుకొని మనం ఏది మన ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తి కానీ పిడికలు కానీ హోమకడ్డలు కానీ చేసుకోవడానికి అలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు అనమాట. ఒక ఆవు పైన 80,000 సంపాదించడం ఈజీగా, ఎందుకంటే 10 కేజీల పేడ ఇస్తుంది ఈజీగా డే మొత్తం మీద. కనీసం 2 నుంచి 3 లీటర్ల మూత్రం పట్టుకోవచ్చు. పొద్దున 4:30-5 గంటలకు వచ్చి లేపినామంటే ఈజీగా 4 లీటర్ల వరకు మూత్రం వస్తుంది. 3 అన్న కన్ఫర్మ్. మనం పట్టుకోవడానికి అలవాటు అవ్వాలి. ఒక 21 days to 1 month మనం కంటిన్యూ వచ్చి అదే పని చేసాం అనుకోండి, అనకుండా ఏమనకుండా పోస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం కొంచెం అటు ఇటు వచ్చినా కూడా మన కోసం వెయిట్ చేస్తుంది, ఎందుకంటే మనం మూత్రం తీసుకుంటాం కాబట్టి దానికి అర్థమైపోతుంది. సో అలా అలవాటు చేసుకోవచ్చు. నేను అలానే అలవాటు చేస్తాను. స్టార్టింగ్ లో అయితే ప్రతి డే ఇప్పుడు డ్రమ్ నుండి ఉంటుంది మూత్రం. డైలీ వస్తాం. ఫస్ట్ డ్యూటీ ఏంటంటే బకెట్లు పట్టుకొని ఆడొక బకెట్ ఇడొక బకెట్ పెట్టుకుంటాం. ఈ పక్క దోశ ఆడ పెట్టేస్తాం, ఈ పక్క దోశ ఇడ పెట్టేస్తాం. సింపుల్. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది మరి ఇంత ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు? సో అన్ని రకాలుగా మెయింటైన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు ఫ్యామిలీలో చెప్పాలంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేది మమ్మీకి. సో ఎప్పుడైతే మనం ఫార్మింగ్ స్టార్ట్ చేసి ఈ ఇంట్లో కొంచెం వంట విధానం ఏది మన అల్యూమినియం వదిలేసి రైస్ కుక్కర్ బంద్ చేసేసి కుండల్లో వండుకోవడం స్టార్ట్ చేసి ఇలా ఆవుల్ని చూసుకుంటూ ఈ వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినాము, కంప్లీట్గా తక్కువైపోయింది నమ్మకి అసలు. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ప్రాబ్లం, అంటే ఫీవర్ వస్తుంది జనరల్గా. ఎన్ని టెస్టులు చేసినా ఏం చెప్పించినా ఏం పడుతుంది, కానీ మళ్ళీ ఫీవర్ మాత్రం హెవీగా ఉంటుంది, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. సో అలా హెల్త్ ఇష్యూస్ అయితే మాక్సిమం రావు, వచ్చినా కూడా ఈజీగా క్యూర్ అవుతాయి. సో ఒకప్పుడు కూడా నిజం చెప్పాలంటే మన వాళ్ళకి కూడా మేబీ క్యాన్సర్లు కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఆవుల దగ్గర వచ్చి టైం స్పెండ్ చేసి, ఈవెన్ మనం ఇప్పుడు ఆవు పేడ ఉంది కదా, పేడ ముట్టుకుంటే రేడియేషన్ కంట్రోల్ అవుతుంది. సో అలాంటి ఏదైనా రేడియేషన్ సంబంధించిన ఇప్పుడు పక్షులు చనిపోతా ఉన్నాయి రేడియేషన్ వల్ల, ఆ ఎఫెక్ట్ మన మీద ఎంతో కొంత ఉంటుంది. పక్షుల మీద ఉన్నంత కాకపోయినా మన మీద కొంచెం ఉంటుంది కదా, అవి పైన ఉన్నాయి, మనం కింద ఉన్నాం, మన దగ్గర రీచ్ అవ్వడం టైం పడుతుంది. ఎప్పుడైతే ఆవుతో స్పెండ్ చేస్తామో రేడియేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా రావు. సో అట్లా ప్రతి ప్రాబ్లం కి ఇక్కడే సొల్యూషన్ ఉంది, ఆవు దగ్గర సొల్యూషన్ ఉంది, 100% ఉంది. మనము ఆయుర్వేదంలో మోస్ట్ యూజ్ చేసి దేశీ ఆవుని మాత్రమే వాడతాం. సో అయితే కొత్తగా ఎవరైనా మీలాగా ఇట్లా డైరీ అంటే దేశీ ఆవులతోటి ఫామ్ మెయింటైన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చా? చేసుకుంటే వాళ్ళకు మంచి ఆదాయం, అంటే జనరల్ ఎవరు చేసినా ఆరోగ్యం ఆదాయం ఈ రెండు చూసుకుంటారు. సో ఈ రెండు చూసుకోవచ్చా? ఎట్లా ఉంటుంది? 100% కాదంటే డబ్బులు నేను స్టార్ట్ చేసి మాత్రం డబ్బుల కోసం స్టార్ట్ చేయలేదు. ఒక ఆవుతో స్టార్ట్ చేసి యాక్చువల్గా అంటే డబ్బులే రావాలి, నాకు ఇంత డబ్బులు రావాలి, నాకు టార్గెట్ లేదు, మనీ మీద టార్గెట్ లేదు. బట్ ఇంత చేయాలి అంత చేయాలని టార్గెట్ ఉంది. ఓకే, ఆవులు పెంచుకోవాలని టార్గెట్ ఉంది. బట్ దానివల్ల మనీ 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 ఎప్పుడు మనీ వెనక పడలేదు. మనీ ఆటోమేటిక్ వస్తున్నాయి. రెవెన్యూ అనేది మనం దానిపైన ఎక్కువ శుద్ధి పెట్టకూడదు. మనం ఏం చేయాలి, మన గోల్ ఏంటి, దాని మీద వర్క్ చేయాలి. అంటే నేను చేసిందంతా ప్యాషన్తోనే నిజం చెప్పాలంటే. అంటే ఆవు ఉండాలి, వ్యవసాయం ఉండాలంటే ఆవు ఖచ్చితంగా ఉండాలి కాబట్టి స్టార్ట్ చేశా. ఇంకొకటి ఏంటంటే ఆవు అనగానే అందరికి గోత్రం ఉంటుంది. గోత్రం మీనింగ్ చాలా మందికి తెలియదు యాక్చువల్గా. గోత్రం అంటే గో అంటే ఆవు, ట్రమ్ అంటే ఆవులు ఉండే ప్లేస్. సింపుల్ గా చెప్పాలంటే ఆవులు ఉండే షెడ్ అని, కౌ షెడ్ అనేది దాని మీనింగ్. ఒకప్పుడు మన మునులు ఉండేవాళ్ళు, 7 మంది మునులు ప్లస్ అగస్త్య ముని ప్లస్ 1 8 మెంబర్స్ లాస్ట్ లో యాడ్ అయ్యాడు అనమాట ఒక ఆయన. సో 7 మెంబర్స్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఆవులు ఒకటే ఆవు 5 years కంటిన్యూ క్రాస్ చేసింది అనుకోండి, 5th year కూడా సేమ్ బుల్ క్రాస్ చేసింది అనుకోండి, జెనెటికల్ ప్రాబ్లం వస్తుంది. ఈ ఏమంటారు, ఈ జాతి మొత్తం అంతరించిపోతుంది. మన దాంట్లో మెనరికం చేసుకున్నప్పుడు మన జాతి అంతరించిపోతుందో ఇదే విధంగా ఆవులు కూడా అంతరించిపోతాయి. ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి ఇప్పుడు నేను ఒక మునిని, నా దగ్గర ఉన్న ఆవులకు మొత్తానికి నా పేరు మీద గోత్రం పెట్టేసుకున్నాం. అట్లనే అందరు మునులు గోత్రం పెట్టేసుకున్నారు. సో ఈ మంద ఆ మంద కలిసేటప్పుడు చూసుకుంటారు ఏ గోత్రానికి సంబంధించిన ఆవు ఇది. సో అందరికి గోత్రం ఉందంటే అందరి దగ్గర ఆవులు ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది దగ్గర ఆవులు ఉన్నాయి? మా ఊరు మొత్తంలో తిప్పి కొడితే లెక్కేసుకుంటే కనీసం 5% మంది దగ్గర కూడా ఆవులు లేవు. అసలు ఒక హెల్త్ ప్రాబ్లం ఇల్లు చూపించమంటే 100% మనం చూపించలేము. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం, బీపీ, షుగర్, ఏదో ఒకటి 100% ఉంటుంది. అది కంప్లీట్ గా బ్యాక్ రావాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కొంచెం కష్టం. బట్ ట్రై చేస్తే ఒక 10 years 15 years అది మనం రీచ్ అవుతాం. 100% మెయింటైన్ చేయాలంటే అదే 100% చేయొచ్చు. బట్ అంటే మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి, ఎన్ని ఆవులతో స్టార్ట్ చేద్దాం, ఎక్కడ స్టార్ట్ చేద్దాం, ఆవులు ఎక్కడ కొందాం, మోసపోకుండా ఎక్కడ కొందాం, ఒరిజినల్ బ్రీడ్ ఎక్కడ దొరుకుతుంది, ఒరిజినల్ బ్రీడ్ కాకపోయినా కనీసం మంచి ఆవులు ఎక్కడ దొరుకుతాయి, అండ్ పాలే పిండుకొని పాలే అమ్ముకుందామా, ఉత్పత్తులు చేసుకొని అమ్ముకుందామా, ఫస్ట్ బ్రెయిన్ లో ఉండాలి. అది పాలు ఎప్పుడు వచ్చినా కూడా బోనస్ లాగా ఉండాలి. పాలు వస్తున్నాయంటే అబ్బా బోనస్ వచ్చింది మనకు అనుకోవాలి. కానీ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దేని మీద ఉండాలి? ఆవు మూత్రం ఆవు పేడతో మాత్రమే ఉండాలి. అప్పుడు సస్టైనబుల్ గా కంటిన్యూగా లైఫ్ లాంగ్ రన్ అవుతాం. ఇప్పుడు దీని జీవిత కాలంలో ఎంత మూత్రం ఇస్తుందో, ఎంత పేడేస్తుందో క్యాలిక్యులేట్ చేసుకుంటే దాంతో వచ్చే రెవెన్యూ క్యాలిక్యులేట్ చేస్తే మీకు 1 year దాటిపోతుంది. చాలా సింపుల్ గా. బట్ మనం అంత వాల్యుయేషన్ చేస్తున్నామా అంటే ఒక్క 1 కోటి రూపాయలు రెవెన్యూ జనరేట్ చేయ కెపాబిలిటీ దీనికి ఉంది. బట్ దాన్ని మనం అంత పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేయగలగాలి, అంత మార్కెట్ చేయగలగాలి, అప్పుడే ఆ రీచ్ అవ్వగలుగుతాం. ఇప్పుడు ఇన్ని ఆవులు ఉన్నాయి, ఈ ఆవు ఉంది ఎగ్జాంపుల్, ఇది ఇంకొక 10 years లో ఎన్ని ఆవులు ఇస్తుంది?
మళ్ళీ ఆవులు ఇంకెన్ని ఆవులు అవుతాయి, దాని దూడలు ప్రతి దూడకు ఇంకో దూడ అట్లా 3 years కి ఇంతనే ఉంటుంది కదా. సో ఒక పెద్ద గోస్ అంతే రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా. సో ఇవన్నీ ముందు దృష్టిలో పెట్టుకొని డబ్బే ప్రాధాన్యం కాదు, ఆరోగ్యంగా ఉందాం, తక్కువ డబ్బులు వచ్చినా కష్టపడదాం. కష్టమైతే అసలు విపరీతమైన కష్టం ఉంటుంది, ఎందుకంటే పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు వీటితోనే మన జీవితం. ఇంకా మనం లేకపోతే ఇవి ఉండలేవు. సో పొద్దున స్టార్ట్ అవుతుంది, నైట్ 7:30 వరకు నేను ఇక్కడే ఉంటాను మాక్సిమం. గడ్డి వేయడము, నీళ్ళు ఆపేయడము, తీసుకెళ్లడము, తీసుకురావడము, పాలు తీయడము, ఆ పని ఈ పని, వ్యవసాయం పని, సో మళ్ళీ నా జాబు, సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అంటే వచ్చే ముందు మంచి ఒక ఓపికతో, ఒక మంచి స్ట్రెంగ్త్, అంటే ఫస్ట్ విల్ పవర్ ఉండాలి చేయడానికి. మోటివేషన్తో వస్తే మాత్రం సరిపోదు, ఒక డిసిప్లిన్తో రావాలి. మోటివేషన్ అనేది కొద్దిసేపే ఉంటుంది, వెళ్ళిపోతుంది. డిసిప్లిన్ మాత్రం పర్మనెంట్గా వచ్చేస్తుంది, క్యారీ చేస్తాం మనం. సో ఆ డిసిప్లిన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు మంచి గోశాలలు విజిట్ చేసి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు, గోత్పత్తులు ఏం చేస్తున్నారు, ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు, బెస్ట్ ఎక్కడ చేయొచ్చు మనము, అండ్ ఇది చేసిన తర్వాత మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవచ్చు, హోల్సేల్గా ఎవరికి అమ్మొచ్చు, రీటైల్గా ఎవరికి అమ్మొచ్చు, మన వల్ల ఎంత అవుతుంది అన్ని తెలుసుకొని స్టార్ట్ చేయడం మంచి మార్గం, అది నాకు తెలిసినంత వరకు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది శివకుమార్ గారు చెప్తున్నారు. దాదాపు వీళ్ళ ఫామ్లో అయితే 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది దేశీ కౌ ఫామ్. సో దీంట్లో ఒక 3 రకాల బ్రీడ్లు ఆవులు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో దీని నుంచి మేజర్గా నెయ్యి ఉత్పత్తి చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దాంతోపాటు గో ప్రొడక్ట్స్ కూడా కొన్ని సేల్ చేస్తున్నట్టు చెప్తున్నారు. సో ఒక ఆవు నుంచి కూడా చాలా ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో దీంట్లోకి రావడానికి అంటే మేజర్గా ఇప్పుడు చాలా వరకు డైరీ ఫార్మ్స్ వస్తున్నప్పటికీ ఇట్లాంటి డైరీ ఫామ్ అంటే దేశీ ఆవులతో డైరీ ఫామ్ పెట్టుకోవాలనుకుంటే మేజర్గా కొంత ఓపిక ఉంది. సో దీన్ని చేసుకోగలిగితే, కొంత కష్టపడి చేసుకోగలిగితే దీని నుంచి ఆదాయం తీసుకోవచ్చు. అలాగే వీటితో ఉంటే ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సో ఆ రెండింటిని కూడా చేసుకుంటూ దాంతోపాటు వ్యవసాయం కూడా ఉంటే ఇంకా అదనపు ఆదాయం కూడా దీని నుంచి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా వారి మాటలు తెలుస్తుంది. సో ఎవరైనా కొత్తగా ఈ ఫామ్ వైపు, ఇట్లాంటి ఫామ్ వైపు రావాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి విషయాలను గుర్తుపెట్టుకుంటే కనుక మంచి ఆరోగ్యం, ఆదాయాన్ని కూడా పొందొచ్చు అని చెప్పి కూడా వారి మాటలో తెలుస్తుంది.